హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు వచ్చేసారు మన తెలంగాణలో ఉన్నటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి మేడారం జాతరలో ఎంట్రన్స్కి. సో ఇక్కడ వచ్చేసి మనం సమ్మక్క సారక్కని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో అదే ప్లేస్లో మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం స్నానాలు చేసుకొని ఇక్కడ పూజలు చేసుకొని గంగలో మనం అనేది ఎంట్రన్స్ అవుతాం. సో ఇలా లోపలికి ఎంట్రన్స్ వచ్చేసి ఇంకా ఇక్కడికి సమ్మక్క సారక్క ఇక్కడ నేను వచ్చిన రోజు అంతకుముందే రేవంత్ రెడ్డి గారు దర్శించారు. సో అందుకే ఇంత పచ్చగా ఇంత పువ్వులతో అలంకరణతో చాలా మంచిగా అయితే చేస్తున్నారు. ఇక్కడ సమ్మక్క గద్దె, అక్కడ వచ్చేసి సారక్క గద్దె అన్నమాట ఉంది. సో ఈ రెండు దేవుళ్ళ దగ్గర మనమైతే మంచిగా పూజలు చేసుకోవచ్చు. బట్ ఆ రోజు నేను వెళ్ళినాను వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వెళ్ళినాక ఇంకా స్టార్ట్ అయింది వర్షం. తర్వాత వచ్చేసి మనమైతే పూజలు చేసుకొని ఇక్కడ అక్కడ ప్లేసెస్ మొత్తం మీకు చూపించేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే పూజలు జరుగుతాయి. ఇది మన యొక్క జాతర రోజు అయితే ఏంటంటే మన మేడారం జాతర అనేది ఈ మంత్లో అవుతుంది. సో అప్పుడు ఆ టైంలో అయితే ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది. అసలు మనం దగ్గర కాదు కదా, సరౌండింగ్లో ఆ గేట్లు చేసి ఉన్నారు కదా. సో అక్కడి నుంచి మనం చూసుకొని మన యొక్క మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి. సో ఇందులోకి బంగారం అనేది వేసేస్తారు. సో అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం తిరుగుకుంటూ చుట్టూ. సో చూడడానికి చాలా సింపుల్గా నార్మల్గా ఉంది. ఇక్కడ సమ్మక్క యొక్క భర్త సారక్క భర్త పక్క పక్కనే ఉన్నారు. సో అది కూడా నేను వీడియోగా నీట్గా ఈ వీడియోలోనే మొత్తం నేను మిమ్మల్ని చూపిస్తాను. సో వచ్చేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఓకే, వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఇవ్వండి చూడండి, ఇది వచ్చి సమ్మక్క గద్దె, ఇక్కడ సారక్క గద్దె. సో దీని రైట్ హ్యాండ్లో వచ్చేసి వారి యొక్క భర్తల యొక్క గదిలో ఉన్నాయి. సో ఇదే ఎంట్రన్స్, ఇక్కడ వర్షం పడుతుంది. ఇదిగోండి ఎంట్రన్స్ వెళ్తూ ఇలా అన్నమాట. సారక్క గద్దె ఇక్కడ, సమ్మక్క గద్దె అక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు అంటే ఎంట్రన్స్ అటువైపు నుంచి ఉంది. సమ్మక్క గద్దె నుంచి ఎంట్రన్స్ అవుతుంది. ఈ సారక్క గద్దె దగ్గర శ్రీ గోవిందరాజుల గద్దె ఉంది. సో తన భర్త అనమాట, సారక్క భర్త. ఇవ్వండి చూడండి, శ్రీ సారక్క గద్దె. సో తన యొక్క భర్త అక్కడ పక్కన రైట్ సైడ్లో ఉన్నారు. అటు నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇవ్వండి ఇక్కడ ఒక బెల్ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వచ్చి సమ్మక్క గద్దె ఇక్కడ ఉంది. సో దీని పక్కలోనే మనకి సమ్మక్క భర్త అయినటువంటి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ టైం అప్పుడు కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఈ వర్షం కారణంగా అయితే కొంచెం మనుషులు అంటే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. బట్ ఇప్పుడు మనం చూస్తున్న టైమింగ్ వచ్చేసి సమ్ 9:30 or 11 అవుతుంది. సారీ 9:30 or 10 o'clock అవుతుంది అనమాట. ఈ టైంలో నేను వీడియో చేశాను. సో ఇది కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలా వస్తారు, ఈవినింగ్ టైం వరకు అంట. సో నేను అక్కడ ఉండే షాపుల్లో కనుక్కున్నా పక్కన. సో ఇప్పుడంటే మార్నింగ్ టైం అండ్ వర్షం కూడా పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ మనుషులే ఉన్నారు. సో ఇలా ముందుకు వస్తే ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి ఇటువైపు నుంచే రావాలి. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ గది అనమాట. సో ఇక్కడ మీకు డీటెయిల్గా కొంచెం చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ విరాళాలు స్వీకరిస్తారు. డొనేటెడ్ కౌంటర్ అండ్ తులభారం అంటే నిలువెత్తున మన బంగారం అనేది ఇక్కడ కొలుచుకొని ఇక్కడ నుండి సమ్మక్క సారక్కని సమర్పించుకోవచ్చు. మనం ఏంటి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ప్రసాదం అనేది కౌంటర్ ఇక్కడ తీసుకోవచ్చు. పులిహోర వచ్చేసి 10 రూపీస్ అండ్ మన లడ్డు వచ్చి 20 రూపీస్ అనమాట. సో ఇది కూడా మనం తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ ఈ టైంలో అయితే ఇలా ఉంది. తర్వాత సమ్మక్క సారక్క జాతర జరిగేటప్పుడు అయితే ఎంత రద్దీ ఉంటుందో ఈ ప్లేసెస్లో, ఇక్కడ ఎంత అరేంజ్మెంట్ ఉంటుందో అది మీకు తెలిసి ఉంటుంది. లైవ్లో అప్పుడు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. సో నేను ఆ రోజులు అయితే చూసాను చాలా వరకు. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది. ఇక్కడ తులంత బంగారం అనమాట. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో దేవరాయలు ధర్మదాయ శాఖ జాతర ఉంటాం మేడారం. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు వెళ్ళి ఉంటే అండ్ ఇక్కడ
మీకు తెలిసిన విధంగా ఎలా ఉంది, ఇప్పటికీ అప్పటికి ఏం డెవలప్మెంట్ అయ్యింది అనేది చెప్పండి. ఇంతకుముందు అంటే ఇక్కడ ఏమి ఉండేది కాదంటే ఇక్కడ చాలా వరకు అయితే డెవలప్ జరిగింది. ఇప్పుడు చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ మొత్తం చాలా పర్యావరణం అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా మంచిగా అయితే ఉంది ఈ ప్లేసెస్లో. నేను విజిట్ చేసినప్పుడు ఇవ్వండి ఇక్కడ వచ్చేసి పువ్వులతో అలంకరించున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే ఆ రోజు నేను విజిట్ చేసినప్పుడు ఒక 2 days బ్యాక్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చారన్నప్పుడు ఇక్కడ ఉండేది. అది కూడా నేను లైవ్లో చూసాను. ఐ మీన్ ఆ రోజు కూడా చాలా జనాలు అయితే ఉన్నారంట. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. నేను ఆ రోజు నార్మల్గానే ఉంది ఆ రోజు డే. సో చూడవచ్చు మీరు ఇక్కడ చాలా ఇది సమ్మక్క గద్దె అనమాట. ఇక్కడ ఆ తర్వాతది నెక్స్ట్ది సరక గద్దె. సో మేము ఇక్కడైతే దర్శించుకున్నాం. మనసారా మనం బంగారం అనేది ఇచ్చేసి వచ్చేసినాం. సో మనం ఇప్పుడు వచ్చేసి సమ్మక్క ఎదురుగానే ఉన్నటువంటి సరక్కని దర్శించుకోవడానికి వచ్చేస్తాం. ఇక్కడ సరక్క దర్శించుకొని ఇట్లా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దారి ఉందన్నమాట. నిజం చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు అయితే వర్షం లేదు. అంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోగానే అమ్మవారి ఆశీర్వాదాలు లేదన్నా. ఏంటి అంటే వర్షం అయితే ఫుల్గా గట్టిగా పడింది. తర్వాత నెక్స్ట్ టైంలో అయితే వర్షం కూడా పూర్తిగా ఆగిపోయింది మనం బయలుదేరేటప్పటికి. సో ఒక విధంగా అనుకుంటే అమ్మవారి ఆశీర్వాదాలు మనం ఉన్నట్టే. సో ఆ విధంగా అనుకుని బయలుదేరాలి. సో ఇది మన యొక్క సమ్మక్క సారక్క గదే పక్కన ఉన్నటువంటి గోవిందరాజు గది. సో అమ్మ సారక్క అన్నమాట. చూడవచ్చు మీరు ఇక్కడ మనం వెళ్తుంది కూడా ఏంటంటే సమ్మక్క గది తన యొక్క భర్త అయినటువంటి ఇక్కడ ఉన్నారు. సో మీరు ఇక్కడికి సమ్మక్క గది సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజులా గది ఇక్కడ ఉందన్నమాట. సో సమ్మక్క గది దాని పక్కన ఆపోజిట్లో ఎంట్రన్స్ నుండి వస్తే మనకి లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ నుండి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. చూడవచ్చు. ఇక్కడ సారక్క గద్దె తన యొక్క భర్త అయినటువంటి శ్రీ గోవిందరాజు గద్దె ఇక్కడ ఉంది. అక్కడ ఎంట్రన్స్ వచ్చేసి సమ్మక్క గద్దె పక్కన మనకు వచ్చేసి చూపించి ఉన్నారన్నమాట. సో తన భర్త తన పక్కన అన్నమాట పైరాజు గద్దె అనేది ఉంది. సో ఇది ఇంకా మీకు ఇది ఇక్కడ గుడి లోపల ప్రత్యేకంగా మొత్తం చూపించాను. సో ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే ఒకవేళ వస్తే విజిట్ చేసేటప్పుడు కొత్తగా చూడండి, దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ లోపల వచ్చేసి ప్రాంగణంలో అయితే ఇలానే ఉంది. సో చూసేసారు కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ, ఫాలో సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త ప్లేసెస్లోకి వెళ్ళి కొత్తగా నేను వీడియో చేసి మీకు మీ వరకు
చూపించే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వచ్చేసి ఈ మొత్తం ఏరియాని మళ్ళీ ఒకసారి చూసానండి.